Let us continue. See the previous questions. With the topic of profit and loss. If Sohan, while selling two goods at the same price, makes a profit of 10% on one good and suffers a loss of 10% on the other, what is that? ఏమని అడిగారండి. నార్మల్ అయితే అందరూ లాంగ్ మెథడ్ చేస్తారు, మనం అంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సెల్లింగ్ అమ్మేటప్పుడు ఒకదాని ప్రాఫిట్ ఒక మీద లాస్ వచ్చింది అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ సేమ్ అయింది అనుకోండి, కాస్ట్ ప్రైస్ సేమ్ అయ్యి ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ సేమ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే నో లాస్ నో ప్రాఫిట్ నో లాస్, నో ప్రాఫిట్ నో లాస్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయింది అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయింది అనుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ సేమ్ అనుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ రెండు సేమ్ అనుకోండి, అప్పుడు మనం ఈజీగా మనకి అప్పుడు ఏమనుకుంటుంటే ఇప్పుడైనా సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఇచ్చి లాస్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ సేమ్ ఇస్తే ఏమవుతుందంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పక్కాగా లాస్ అవుతుంది, డెఫినెట్ గా లాస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, డెఫినెట్ గా లాస్ అవుతుంది. పక్కాగా ఏమవుతుందంటే డెఫినెట్లీ లాస్. డెఫినెట్ గా లాస్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పక్కాగా లాస్ అవుతుంది ఎప్పుడైనా సెల్లింగ్ ప్రైస్. చూడండి, మీకు చెప్పాను, సోహన్ వాజ్ సెల్లింగ్ ద ప్రైస్, సోహన్ వాజ్ సెల్లింగ్ two goods at the same price, makes a profit of 10%. అయితే ఏంటి వన్ గుడ్ 10% ప్రాఫిట్ 10% లాస్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఇది వాడాలి, మనం ఇది వాడాలి. ఇక్కడ ఇప్పుడు ఇది వాడాలంటే మనకి ఇప్పుడు చెప్పాను మీకు ఎప్పుడు వస్తుంది, పక్క లాస్ వస్తుంది అని చెప్పాను. ఇక్కడ ఆప్షన్లు రెండు ఉన్నాయి, మనకి రెండు ఆప్షన్ లాస్ ఉన్నాయి, రెండేమో ప్రాఫిట్లు చూపిస్తున్నాయి. ఒకటి ప్రాఫిట్ హీ మేక్స్ నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఇది తప్పు, హీ మేక్స్ అ ప్రాఫిట్ ఆఫ్ 1% ఇది కూడా తప్పే. ఇంకా ఆప్షన్ సి కానీ డి కానీ మనకు ఆన్సర్ ఉంటుంది. ఇదైతే ఈజీగా తెలుస్తుంది మనకి. మీకు చెప్పాను కాస్ట్ ప్రైస్ సేమ్ అయితే ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ సేమ్ అయితే నో ప్రాఫిట్ నో లాస్. అక్కడ కాస్ట్ ప్రైస్ అడగలేదు, సెల్లింగ్ ప్రైస్ అడిగారు. సో సెల్లింగ్ ప్రైస్ అడిగారు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి డెఫినెట్ గా లాస్ అని చెప్పింది కదా. అయితే ఇక్కడ మీరు చిన్న గుర్తు పెట్టుకుంటే ఎప్పుడైనా సరే సెల్లింగ్ ప్రైస్ సేమ్ వచ్చి ప్రాఫిట్ లాస్ పర్సెంట్ సేమ్ వచ్చి డెఫినెట్ గా లాస్ అని చెప్పాను కదా. ఇక్కడ చిన్న ఫార్ములా ఏం కాదు కానీ గుర్తుపెట్టుకుని చూడండి, x/10 హోల్ స్క్వేర్ చేసుకుంటే x/10 హోల్ స్క్వేర్ చేసుకుంటే మనకి ఈజీగా x/10 హోల్ స్క్వేర్ అది ఏదైనా సరే నంబర్ ఏదైనా అవునండి, x/10 స్క్వేర్ చేసుకుంటే మనం x/10 స్క్వేర్ చేసుకుంటే ఏదైనా అయిపోతుందండి. అంటే ఇప్పుడు x ప్లస్ లో మనకి ఇక్కడ 10% ఇచ్చారు, 10% ఇచ్చారు కాబట్టి 10/10 హోల్ స్క్వేర్
అంటే 1 స్క్వేర్ అంటే 1%. 1% లాస్. ఆప్షన్ సి. అంటే ఆప్షన్ డి కూడా కాదు. అంటే మనం ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు, మీరు ఇదే ఎక్స్ బై 10 హోల్ స్క్వేర్ ఎప్పుడు కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇన్ని ఏది ఇచ్చినా సెల్లింగ్ ప్రైస్ లో మీకు ఏమి ఇచ్చినా సరే, మీకు సెల్లింగ్ ప్రైస్ లో ఏది ఇచ్చినా సరే, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి అంటే సెల్లింగ్ ప్రైస్ రెండు సేమ్ అయి ఉండి ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ సేమ్ అయి ఉండి అప్పుడు ఏమవుతుందంటే పక్కాగా లాస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, పక్కాగా లాసే. ఆప్షన్ లో ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ లిమిట్ చేసేయండి. తర్వాత లాస్ లో కూడా మీరు ఎక్స్ బై 10 హోల్ స్క్వేర్ చేసుకుంటే పక్కాగా ఎక్స్ బై 10 అంటే 20% ఇచ్చారు అనుకోండి, 20/10 హోల్ స్క్వేర్ అంటే 2%. అలాగనమాట. మీకు ఏది ఇచ్చినా సరే మనకి ఈజీగా అర్థమవుతుంది, గుర్తుపెట్టుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The monthly income of Peter and Paul are in the ratio of 4:3. Their expenses are in the ratio of 3:2. If each saves rupees 6,000 at the end of the month, their monthly income respectively అని అడిగారు. అండ్ ఇది సింపుల్ గా కూడా చేయొచ్చు, మీకు కన్వెన్షన్ మెథడ్ కూడా చేయొచ్చు. ఒకసారి కన్వెన్షన్ మెథడ్ కూడా చేసి చూద్దాం అంటే చూద్దాం. చూడండి, ఫస్ట్ వాళ్ళ ఇన్కమ్స్, మంత్లీ ఇన్కమ్ పీటర్ పాల్ అండి. పీటర్ పాల్ మంత్లీ ఇన్కమ్ ఎంత? 4:3. అండ్ ఎక్స్పెన్సెస్ రేషియో 3:2. చూడండి, ఇక్కడ ఏంటంటే ఆలోచించండి, ఇక్కడ వీటి డిఫరెన్స్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ వీటి డిఫరెన్స్ అంత 1, ఇక్కడ 1 ఉంటుంది. సో రెండు 1 ఉన్నాయి కాబట్టి మనం ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకేం చెయ్యక్కర్లేదు. ఒకవేళ ఈక్వల్ లేకపోతే ఈక్వల్ చేసుకోవాలి. అదవుతుందా? సో ఇక్కడ ఏమంటున్నారు, దీని డిఫరెన్స్ కూడా 1 ఉంది, దీని డిఫరెన్స్ కూడా 1 ఉంది. ఇన్ కేస్ మనం ఇవే చెక్ చేసుకుంటాం, చెక్ చేసుకుంటే మనకి 1 రావాలి. ఈచ్ సేవ్స్ రూపీస్ 6,000 అంట. ఈచ్ సేవ్స్ అంటే ఇప్పుడు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ సేవింగ్సే కదా. ఇది 1 వాల్యూ 6,000, ఇది కూడా 1 వాల్యూ 6,000. అర్థమవుతుందా? అదే ఇప్పుడు ఏమవుతుందండి, 1 వాల్యూ 6,000 అంటే అక్కడ ఏమడుగుతున్నాడు, పీసీఎస్ 6,000 జనరల్ కమా దేర్ మంత్లీ ఇన్కమ్స్ ఆర్ రెస్పెక్టివ్ అని అడిగారు. మంత్లీ ఇన్కమ్ అంటే అప్పుడు ఏమవుతుందండి, 4 into 6,000 24,000. ఇది 3 into 6,000 18,000 అంటే 24,000 and 18,000. మనకి ఆప్షన్ లో ఉన్నది ఒకటే ఉందండి, ఆప్షన్ ఏ. ఇది ఇక్కడికి అయిపోయింది. లేదు కన్వెన్షన్ మెథడే చేద్దాం అంటే ఒకసారి చేసి చూద్దాం అండి. చూడండి, ఇది మెథడ్. ఇంకో కన్వెన్షన్ మెథడ్ చేద్దాం అంటే, ఇప్పుడు వాళ్ళు రేషియోస్ ఎంత ఇచ్చారు, 4:3 ఇచ్చారు. ఎక్స్పెన్స్ ఏమి ఇచ్చారు, 3:2 ఇచ్చారు. ఇన్కమ్ ఇన్కమ్ వచ్చేసరికి
4:3 రేషియో ఇచ్చారండి. ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 3:2 ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ అయ్యి ఇన్కమ్ అంటే ఇది అనుకోండి 4i 3i అనుకోండి, ఇక్కడ 3e 2e అనుకోండి, అంతేనా? అయితే మనకి ఇక్కడ ఏంటి ఎక్స్పెన్సెస్ అండ్ 3:2e కదా, ఇంకా 4i 3i కదా. ఇప్పుడు 4i minus 3e is equal to 6,000. ఎక్కడండి 3i minus 2e 6,000. అప్పుడు ఏమవుతుంది i minus e ఏమవుతుంది రెండింటిలో? i minus e వచ్చేసరికి 6,000. రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది i minus e 6,000 అంటే అప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది 4 into 6,000 24,000 4i కదా. నెక్స్ట్ 3 into 6,000 సరే i is equal to e is equal to 6,000 వస్తుంది. సో 4 into 6,000 24,000, 3 into 6,000 18,000 అంటే ఆప్షన్ ఏ కరెక్ట్. మనం ఇందాక చేసుకుంటే చాలా సింపుల్ మెథడ్, అదే చేసుకుంటే బెటర్. A person allows 10% discount for cash payment from the market price of a toy and still he makes a 10% gain. What is the cost price of the toy, which is market at rupees 770? బాగా అబ్జర్వ్ చేయండి. A person allows 10% discount for a cash payment from the market price of a toy. ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ 100% అవుతుందండి. మార్కెట్ ప్రైస్ ఇక్కడ 100% అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. దాని మీద person allows 10% discount, a person allows 10% discount for the cash payment. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 90% అవుతుందండి, ఎందుకంటే 10% డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి. ఇంకో క్యాష్ కట్టడం అండ్ స్టిల్ హీ మేక్స్ 10% గెయిన్. వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్? ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఏంటి తెలియదు. కాస్ట్ ప్రైస్ 100% అనుకున్నాం, దాంట్లో ఆయనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది 10% వచ్చింది. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ లో చేసేటప్పుడు 110%. అంటే ఇక్కడ ఈ రెండు ఈక్వల్స్ సెల్లింగ్ ప్రైస్, రెండు సెల్లింగ్ ప్రైస్ అంటే అని ప్రాఫిట్ 110, అమ్మినప్పుడు 90%, అంటే అంత 20%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ టాయ్ విచ్ ఇస్ మార్కెట్ ప్రైస్ 770? మార్కెట్ ప్రైస్ 70%, 770 రూపీస్. మార్కెట్ ప్రైస్ 770 రూపీస్ అంటే 10% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 10% డిస్కౌంట్ ఇచ్చారంటే మనకి ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ 770 ఇచ్చారు అంటే 770 minus 10% అంటే -77 చేస్తే ఎంత అవుతుందండి? -77 చేస్తే ఎంత అవుతుందండి? 6, 10, 3, 8, 9, 10 అంటే 9, 693. ఈ 693 అంటే $693 అంటే జాగ్రత్త చూడండి. అంటే ఇక్కడ ఉంది కదా ఈ 110% వాల్యూ, అంటే 110% వాల్యూ 693, వాళ్ళు 100% వాల్యూ అడుగుతున్నారు. 0 క్యాన్సిల్. 11 into 693 మనకి 11 టేబుల్ అవుతుంది. 6 plus 3 9 minus 0 కాబట్టి 11 టేబుల్ అవుతుంది. అంటే 11 into 63, 10 into 63 అంటే 630. అంటే ఆప్షన్ సి. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ఇది మళ్ళీ చెప్తున్నాను. A person allows 10% discount for cash payment for the market price of a toy and he still makes a 10% gain.
ఆయన 10% గెయిన్ కూడా, అంటే కాస్ట్ ప్రైస్ 100% అయితే ప్రాఫిట్ 10%, అంటే సెల్లింగ్ ప్రైస్ కాదండి, సారీ, ఇది గెయిన్ అంటే ఎక్స్ట్రా 10% కాబట్టి నేను అందుకే 110% రాశాను. 110%, అంటే మనకి అక్కడ 110%, అండ్ ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీద 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే 110% ప్రాఫిట్ వస్తే 110% వాల్యూ 693, 100% వాల్యూ ఎంత అని అడిగారు. చేయడంతో మనకి 100% వాల్యూ ఎంత 630, అంటే కాస్ట్ ప్రైస్ ఆయన 630 అయితే ఆయనకి 10% ప్రాఫిట్ వచ్చింది 693, అంటే ఆప్షన్ సి. Gopal bought a cell phone and sold it to Ram at 10% profit. Then Ram wanted to sell it back to Gopal at 10% loss. What will be the Gopal's position if he agreed? జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఇన్ ద పాయింట్ ఆఫ్ వాట్ విల్ బి ద గోపాల్స్ పొజిషన్ ఇఫ్ హీ అగ్రీడ్, అంటే గోపాల్ చూడండి, గోపాల్ బాట్ ఏ సెల్ ఫోన్ అండ్ సోల్డ్ ఇట్ టు రామ్ ఎట్ 10% ప్రాఫిట్. ఆ గోపాల్ ఏదో కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు 100% కొన్నాడండి, ఆయన ప్రాఫిట్ ఎంత అండి 10% అండి, ఆయనది ప్రాఫిట్. రామ్ కమ్మారండి 110% కమ్మారండి, 110% కమ్మితే దాని రామ్ వాంటెడ్ టు సెల్ ఇట్ బ్యాక్ టు గోపాల్ 10% లాస్, అంటే ఆయన అమ్మిన దానికి దీంట్లో 10% లాస్ అమ్ముదాం అనుకుంటున్నాడండి. అంటే ఇప్పుడు నష్టం ఎవరికంటే రామ్కి నష్టం అండి, రామ్కి నష్టం అండి. అంటే 110% లో 11 చేస్తాం అండి, 10% కదా, 10% 110 లో 10% అంటే 11 కదా, దాంట్లో ఎంత అవుతుందండి 99%. నిశ్చలగా రామ్ కొన్నదంత, గోపాల్ కొన్నదంత 100%, అంటే 100 రూపీస్ కి. కానీ రామ్ మళ్ళీ తిరిగి గోపాల్ మళ్ళీ తిరిగి ఎంత వచ్చిందండి 99 రూపీస్ తిరిగి వచ్చింది. 99 తిరిగి వచ్చిందంటే గోపాల్కి ఎంత లాభం అండి 1% లాభం అండి, గోపాల్కి 1% లాభం అండి. సో ఆప్షన్ సి గెయిన్ 1% అండి, గెయిన్ 1% అండి. ఇక్కడ ప్రాఫిట్, ఇక్కడ రామ్ లాస్ కమ్మిటండి, రామ్కి లాస్ అండి, గోపాల్కి కాదు, గోపాల్కి ప్రాఫిట్, గోపాల్కి ఎంత ప్రాఫిట్ అంటే 1% ప్రాఫిట్. మీరు అర్థం చేసుకోండి, గోపాల్కి 1% ప్రాఫిట్, అర్థమవుతుందా? మళ్ళీ తిరిగి గోపాల్కి 99 రూపీస్కే రామ్ అమ్మేశాడు, తిరిగి గోపాల్కి రామ్ 99 రూపీస్కి అమ్మేశాడు, అంటే ఒక 100 రూపీస్ అనుకోండి. ఇది రామ్ ఫస్ట్ గోపాల్ వచ్చేసరికి 100 రూపీస్ తో కొన్నాడంటే ఒక ఐటమ్ ని, సెల్ ఫోన్ ని. గోపాల్ బాట్ సెల్ ఫోన్, అంటే ఆయన ఒక 100 రూపీస్ తో కొన్నారండి. అయితే ఆయన 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకొని, అంటే 10 రూపాయలు వేసుకొని ఆయన రామ్ కమ్మారండి. రామ్ ఏం చేశారంటే మళ్ళీ అందులోనే 10%, అంటే ఇప్పుడు 100 రూపీస్ 10%, 10 రూపీస్ 110 రూపీస్ కి రామ్ కమ్మితే, రామ్ ఏం చేశారు మళ్ళీ ఆయన తిరిగి గోపాల్ గారికి అమ్మేశారు. ఎలాగ అమ్మేశారు? 10% లాస్ కమ్మారు, 10% లాస్ కంటే ఆయన కొనింది 110, ఆ 110 లో 10% లాస్ అంటే -11, అంటే 99 రూపీస్. మళ్ళీ గోపాల్ దగ్గర ఫోన్ వెళ్ళింది 99 రూపీస్ కి ఫోన్ వెళ్ళింది, అంటే గోపాల్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 1% ప్రాఫిట్, అంటే గెయిన్ 1%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A shopkeeper sells an article at ₹40 and gets X% profit, However, when he sells it at ₹20, he faces same percentage of loss. What is the original cost of the article?
చూడండి జాగ్రత్తగా. Shopkeeper sells an article at rupees 40 and gets X% profit. Shopkeeper sells an article rupees 40. A shopkeeper sells at rupees 40 and gets X% profit. However he sells at rupees 20, he faces the same percentage of loss. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుందో అంతే, ఒక 20 రూపీస్ అమ్మితే సేమ్ పర్సెంట్ ఆఫ్ లాస్ వస్తుంది. వాట్ ఈస్ ద ఒరిజినల్ కాస్ట్ అని అడిగారండి. మనం ఈజీగా చేయొచ్చు దీన్ని. ఎలాగంటే కాస్ట్ ప్రైస్ ని పి అనుకోండి, కాస్ట్ ప్రైస్ ని పి అనుకోండి. ఇప్పుడు పి ఇంటూ పి ఇంటూ 100 ప్లస్ ఎక్స్ బై 100 అనుకోండి ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 40. అంటే ఇప్పుడు పి 100 పి ప్లస్ ఎక్స్ పి ఈజ్ ఈక్వల్ టు 400 అండి. వేరస్ సేమ్ అలానే సెకండ్ కూడా చూసుకుంటే కాస్ట్ ఆఫ్ పి ఇంటూ 100 మైనస్ ఎక్స్ అనుకోండి బై 100 ఈజ్ ఈక్వల్ టు 20 అనుకోండి. 100 పి మైనస్ ఎక్స్ పి ఈజ్ ఈక్వల్ టు 2000. మీరు 2000 అంటే 100 సైడ్ వెళ్తే, సరే ఇక్కడ నేను ఒక 0 పెట్టలేదు, 2000. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈ రెండు సాల్వ్ చేస్తే సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, పి వాల్యూ ఎంత వస్తుందండి, పి వాల్యూ 30. అంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అవుతుందండి, రూపీస్ 30. ఆప్షన్ సి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A person bought a car and sold it for rupees 3 lakhs. If he incurred a loss of 20%, how much did he spend to buy the car? A person bought a car and sold it for rupees 3 lakhs. If he incurred a loss of 20%, then how much did he spend to buy the car? Simple గా ఆయన సింపుల్ గా చేయొచ్చండి. అది సెల్లింగ్ ప్రైస్ 3 లక్షలు అంటున్నారండి, సెల్లింగ్ ప్రైస్ 3 lakhs అన్నారు. ఇఫ్ ఇన్కర్డ్ లాస్ ఎంత అంటున్నారండి, 20% అంటున్నారండి. A person bought a car and sold it for rupees 3 lakhs. అంటే చూడండి, మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడండి, కాస్ట్ ప్రైస్ మనకు తెలీదు. కాస్ట్ ప్రైస్ 100% అనుకుందాం, కాస్ట్ ప్రైస్ 100% అనుకుందాం. కాస్ట్ ప్రైస్ 100% అయితే లాస్ 20% అన్నాడంటే
అప్పుడు ఎంత అవుతుందండి? కాస్ట్ ప్రైస్ 100% అయితే లాస్ 20% అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? 80% అవుతుంది. 80% వాల్యూ 3 lakhs అంటున్నారు. 80% వాల్యూ 3 lakhs, 100% వాల్యూ ఎంత అని అంటున్నాం. అది అవుతుందా? అంటే ఇంటూ 3750 ఇంటూ 3750 అప్పుడు ఎంత అవుతుంది? 37500 అంటే 3,75,000. ఆప్షన్ డి. ఆప్షన్ డి. 80% వాల్యూ 3 lakhs అయితే 100% వాల్యూ అంతా అడుగుతున్నారు. 100% వాల్యూ 3,75,000. ఓకేనా? వేరే మీకు ఇంకా ఇలా చేయొచ్చు, ఇంకా ఇంకోలాగా చేయొచ్చు. ఏమంటే మనకు తెలుసు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 మైనస్ లాస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఇక్కడ రాదండి, ఇక్కడ రాద్దామండి. త్రీ లాక్స్ ఇంటూ 100/100 మైనస్ 20 అంటే 80 కదా. ఫోర్ 7 28, సారీ 4 7 28, 2 4 5 20, 0 0 0, 75,000. 75 into 5 చూడండి, 75 into 5 ఎంత అవుతుంది? 37, 375, 37500, సారీ 000, 3 zeros ఉన్నాయి కదా. 3,75,000. ఆప్షన్ డి. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. What percentage of water must be mixed with honey so as to gain 20% by selling the mixture at the cost price? ఏమండి, ఈజీగా చేయొచ్చు క్వశ్చన్ ని. ఇప్పుడు హనీని 100 ml అనుకోండి. నీ మోడల్ క్లాస్ లో డిస్కస్ చేసింది. హనీ 100 ml అనుకోండి, దాని కాస్ట్ ఎంత అవుతుంది? కాస్ట్ ₹1 1 ml అనుకోండి, ₹1 1 ml. ఓకేనా? సో 20% గెయిన్ అవ్వాలి. 20% గెయిన్ అవ్వాలి అంటే దాని అర్థం కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 120 ml అవ్వాలి. 120 రూపీస్ అవ్వాలి. ₹120 అంతేనా? ఇప్పుడు నేను అమ్మిన దానికి ఎంత డిఫరెన్స్ అని తెలుస్తుంది? డిఫరెన్స్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ₹120 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత పడింది? ₹100. అంటే 100 ml, ₹1 per ml అన్నాను, ₹100. ఇదంతా ₹20 ప్రాఫిట్. అంతేనా? అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇంకా ఎక్స్ట్రాగా ఉపయోగపడుతుంటే 20 ml ఆఫ్ వాటర్. 20 ml ఆఫ్ వాటర్ అంటే ఎంత? 20% అండి. అంటే 20% అడిషనల్ గా 20% ఈజీ తెలిసిపోతుంది ఈజీగా. 20%. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. A person buys 3 articles P, Q and R for ₹3,330. If P costs 25% more than R and R costs 20% more than Q, then what is the cost of P? The person buys 3 articles P, Q, R. Person buys 3 articles P, Q, R for ₹330. If P costs 25%,
25% more than R. P cost 25% more than R. R cost 20% more than Q. అంటే Q అనేది 100% తీసుకొచ్చాను అప్పుడు ఏమన్నాడు R cost more than Q అన్నాడు అంటే 120% అవుతుంది. ఇప్పుడు R ఏమవుతుంది R cost if P cost 25% more than R అన్నాడు 25%, 120 to 25% అంటే ఎంత 1/4 వాల్యూ 4 1 430 అంటే 30 అంటే 120 plus 30 120 plus 30 ఎంత 150. ఇప్పుడు 100 to 20% ఎక్కువ అంటే 120 కదా అంటే ఇక్కడ 150%. అయితే then what is the cost of P అని అడిగారు. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ P అని అడిగారు. ఇప్పుడు 150 అయింది 150 plus 100 plus 120 అంటే 150 మూడు యాడ్ చేయండి అప్పుడు మనకి టోటల్ వాల్యూ వస్తుంది కదా 120 370%. 370 వాల్యూ వచ్చేసరికి 300 3330 ఇక్కడ 150 వాల్యూ అడుగుతున్నాం. జీరో జీరో క్యాన్సిల్ చేద్దాం. ఓకే 0 క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 37 ఇంటూ 9 చేస్తే 333 ఇంటూ 0 ఇది కూడా ఇంటూ 9 చేస్తే 90 15 9 సార్ 150 15 9 ఎంత అవుతుంది 135 అవుతుంది అంటే 1350 అంటే 1350 ఆప్షన్ డి ఆప్షన్ డి ఆప్షన్ డి. ఆప్షన్ డి ఓకేనమ్మా. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.